హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా ఊరికి దగ్గరలో ఉన్న ప్రాణహిత నదికి మీకు చూపించడానికి మేమైతే బయలుదేరుతున్నాం. మా ఇంటి దగ్గర నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఈ ప్రాణహిత నది ఉంటుంది. జనరల్గా నడుచుకుంటూ కూడా పోవచ్చు, మీకు చూపెట్టాలి కాబట్టి స్కూటీ మీద మేము వెళ్తున్నాం. ఇక్కడ ఒక కోట కనబడుతుంది, ముందు మీకు చూపిస్తా. ఇది 1966లో కట్టారు ఫ్రెండ్స్. దొరలు అంటారు కదా, వాళ్ళే అన్నట్టు అప్పట్లో వాళ్ళది ఉండేది కాబట్టి 1966లో కట్టారు. ఇప్పటికి కూడా ఎట్లుందో చూడండి, పెద్ద కోటలాగా ఉంది. వీలైతే దాన్ని కూడా చూద్దాం. నైట్ వర్షం పడడం వల్ల కొద్దిగా లైట్గా బురద ఉంది అక్కడక్కడ. పల్లెటూరు కాబట్టి కొంచెం బురద ఉంటుంది. ఇక్కడ ఈ నది దగ్గరికి వెళ్ళాలంటే ఇదంతా మట్టి రోడ్ ఫ్రెండ్స్. అక్కడ దాకా ఈ 1.5 కిలోమీటర్ వరకు కూడా మట్టి రోడ్ ఉంటుంది. ఇదే విధంగా ఉంటుంది. అప్పట్లో రోడ్ చేసినప్పుడు మట్టి రోడ్ పోసారు దీని 1.5 కిలోమీటర్ వరకు. వేరే దారి కూడా లేదు. ఇటు సైడు అటు సైడ్ ఇండ్లు కూడా ఏముండవు కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంటుంది. వెదర్ కూడా కూల్గా ఉంటుంది. ఇక్కడ అంతా వ్యవసాయం కాబట్టి మొత్తం అటు సైడ్ ఇటు సైడు చేన్లు ఉన్నాయి. ఈసారి ఎక్కువ వర్షాలు లేవు కాబట్టి ఇట్లా ఉంది, లేదంటే బాగా బురద ఉండేది. ఈ సంవత్సరం వర్షాలు కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి ఇట్లా ఉంది. ఈ టైం వరకు అయితే వర్షాలు ఉండేది అంటే మొత్తం మునిగి వాటర్తో నిండి ఉండేది. మేమైతే అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఎట్లయినా స్కూటీ మీద వెళ్దామని వెళ్తున్నాం. గోదావరి ఎక్కువగా వచ్చినప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ కనబడే చేన్లల్లో కూడా నీళ్ళు వస్తాయి. యాక్చువల్గానైతే అప్పుడప్పుడు ఊరి దగ్గర కూడా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, గోదావరి దగ్గరికి మనం వచ్చినట్టే. ఇదంతా కూడా గోదావరి వచ్చే ప్రాంతమే ఫ్రెండ్స్. ఇది మొత్తం అటు సైడు ఇటు సైడు వాటర్తోని ఫుల్గా నిండిపోయి ఉంటాయి. అసలు ఇక్కడికి ఇప్పుడు ఈ సంవత్సరం ఇట్లా ఉంది కానీ మామూలుగానైతే రావడానికి కూడా వీలు పడది. ఇక్కడ ఈ కనబడే ఏరియా మొత్తం వాటరే ఉంటాయి. ఇక్కడ దాకా కూడా పడవలలో, నాటు పడవలలో ప్రయాణం చేస్తారు. అటు మహారాష్ట్రలు ఇటు తెలంగాణకు రావాలంటే. ఇది బార్డర్ ఏరియా కాబట్టి ఇదంతా వాటర్ కవర్ అయి ఉంటాయి మొత్తం. ఈసారి వర్షం తక్కువ ఉండడం వల్ల ఇదంతా మనకు క్లియర్గా కనబడుతుంది. లేదంటే చాలా వాటర్ ఉంటాయి. ఈ వెహికల్స్ కానీ ఇవన్నీ ఇక్కడ పెట్టి అటు సైడ్ దాటడానికి వెళ్ళిన వాళ్ళే ఇవన్నీ వెహికల్స్. మేమైతే ఇక్కడ బండి ఆపి ఇక్కడ పెట్టి నడుచుకుంటూ వాటర్ దగ్గరికి వెళ్దాం. గోదావరి ఎక్కువగా వచ్చినప్పుడు ఇదంతా అసలు మొత్తం మునిగి ఉంటుంది. మనం బండి పెట్టిన దగ్గర కూడా మునిగే ఉంటుంది. అదంతా కనబడేదంతా మహారాష్ట్ర. అది ఇక్కడ వాటర్కు బాగా ఎక్కువ వచ్చినప్పుడు ఇట్లా నేల చెక్కలై మొత్తం కాలువలాగా ఏర్పడ్డది. అటు సైడ్ కనబడేదంతా మహారాష్ట్ర ఒడ్డు. ఇక్కడ చాలామంది కూడా సోమవారం, బుధవారం, గురువారం, ఆదివారం కానీ చాలామంది భక్తులు స్నానాలకు వస్తారు ఇక్కడికి. ఎందుకంటే చాలా పవిత్రంగా భావిస్తారు. ప్రాణహిత నది నీళ్ళని బాటిళ్ళల్లో తీసుకెళ్తారు. చూడండి ఫ్రెండ్స్, ప్రాణహిత ఎంత ప్రశాంతంగా ఉందో. ఇక్కడ ప్రతి సంవత్సరం శివరాత్రికి చాలా పెద్ద ఎత్తున కూడా అన్నదానం జరుగుతుంది. అంబలి కానీ, అన్నదానం, అల్పాహారం కానీ ఏర్పాటు చేస్తారు చాలామంది భక్తులకు ఇబ్బంది కలగకుండా. ఈ కనబడే భక్తులంతా కూడా స్నానాలు చేసి వస్తుర్రాలు ఇప్పుడే. మళ్ళీ ఈ నదికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. 12 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ చాలా పెద్ద ఎత్తున పుష్కరాలు జరుగుతాయి. ఇక్కడ అర్జునగుట్ట, తుమ్మిడిహేటి అని 3 ప్లేసులలో 2022లో పుష్కరాలు జరిగాయి. ఈ మెట్లు, కనబడే మెట్లు అప్పుడు పుష్కరాలకు సంబంధించినప్పుడు అప్పుడు కట్టిన మెట్లే అవి. మీలో ఎవరైనా మా ఊరి దగ్గరికి పుష్కరాలకు వచ్చుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒడ్డు దగ్గర నుంచి నీళ్ళ దగ్గర వరకు మనం వెళ్ళాలంటే నడుచుకుంటూనే వెళ్ళాలి. ఇదో పెద్ద టాస్క్ ఫ్రెండ్స్. అసలు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే మళ్ళీ 1.5 కిలోమీటరు ఇసుకలో నడవాలి. అక్కడి వరకు 1.5 కిలోమీటర్ ఉంటుంది. మనకు నీళ్ళు చాలా దూరం. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. లేదంటే నడవలేని వాళ్ళ కోసం ఇక్కడ కనబడుతున్నాయి కదా మనకు ఎడ్ల బండ్ల అచ్చులు, అందులో తీసుకెళ్ళచ్చు. ఎందుకంటే కొందరు ఉంటారు కదా నడవలేని వాళ్ళు, వాళ్ళని తీసుకెళ్ళడానికి ఎడ్ల బండ్లను ఉపయోగిస్తారు.
అక్కడ ఈసారి వర్షాలు లేవు కాబట్టి అక్కడ ఒక పడవ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మీకు. ఆ పడవ ఒడ్డు మీద ఉంది. యాక్చువల్‌గానైతే ఇదంతా వాటర్ ఉంటాయి కాబట్టి వాళ్ళు అక్కడ తెచ్చిపెట్టుకున్నారు వాటర్ వస్తాయని. కానీ ఈసారి వర్షాలు లేక అది ఒడ్డు మీద ఉండిపోయింది అక్కడనే. ఇక్కడ నుంచి ఇసుక కూడా తీసుకెళ్తారు ఫ్రెండ్స్. ఇవన్నీ ఇసుక కోరీలే ఇటు సైడ్ కనబడేటివి అన్నీ. చూడండి ఫ్రెండ్స్ ఎంత ప్రశాంతంగా ఉంటుంది అసలు ఇక్కడ. ఫ్యామిలీతో గడపడానికి అసలు బెస్ట్ ప్లేస్ మాకైతే. ఈ పెద్ద పెద్ద బీచ్లకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైనా సరదాగా రావాలనుకున్నా ఫ్యామిలీతోని పిల్లలతోని స్నానానికి రావాలనుకున్నా కూడా వచ్చి కొంచెంసేపు కూర్చొని వెళ్తే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడే వచ్చి చిన్న చిన్న వంటలు చేసుకొని కూడా తినచ్చు, బాగుంటుంది. ఇసుక అయితే చాలా అసలు సూపర్ ఇసుక ఇది. ఎట్లా అంటే చాలా నీట్గా ఉంటుంది, అసలు మట్టి ఉండదు అసలు ఇసుకలా. దీని ఇండ్లకైతే మంచిగా వాడుకుంటారు, ఇక్కడ అన్ని ఇండ్లకు వాడుకుంటారు. అయితే ఇంత దూరం వచ్చినాం ఫ్రెండ్స్, ఒడ్డు నుంచి మనం చాలా దూరం వచ్చినాం. ఇంకా ఇంత దూరం వెళ్ళాలి, నీళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే మా చిన్నోడు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. ఇటు చూడండి, ఇవి కనబడేటి ఎడ్ల బండ్ల అచ్చులు. ఎడ్ల బండ్లల్లో అటు సైడ్ వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు మా విలేజ్కి వచ్చి ఈ పత్తి గింజలు కానీ వడ్ల సంచులు కానీ అవి ఇవి కొనుక్కొని వెళ్తారు. వాళ్ళకు అటు సైడ్ సిటీ లేదు కాబట్టి మాదే విలేజ్, వాళ్ళకు అన్ని సరుకులు తీసుకెళ్ళడానికి ప్రతి వారం వస్తారు. ఈ ఎడ్ల బండ్ల ద్వారా వస్తారు. అక్కడ నుంచి మహారాష్ట్ర నుంచి వచ్చి ఈ ఎరువులు కానీ పత్తి గింజలు వడ్లు అన్నీ కూడా అమ్మడానికి కొనడానికి వాళ్ళు ఎప్పటికీ వస్తూనే ఉంటారు. మాకు బ్రిడ్జ్ లేకపోవడం వల్ల ఈ రవాణా సౌకర్యం చక్కగా లేకపోవడం వల్ల ఈ ఎడ్ల బండ్ల ద్వారానే నాటుపడవల ద్వారానే ప్రస్తుతానికైతే రవాణా జరుగుతుంది. ఈ ఇసుకలో చూడండి ఫ్రెండ్స్, ఇసుకలో చాలా గోదావరి వచ్చినప్పుడు ఇటువంటి చాలా కొట్టుకొస్తాయి. ఇదేదో ఎండిపోయిన చెట్టులాగా ఉంది, అక్కడ నుంచి ఇటు కొట్టుకొచ్చినట్టుంది. అసలు అక్కడ ఇటువంటి చాలా కొట్టుకొస్తాయి. అసలు ఇది ఒకటి ఇక్కడ ఆగినట్టుంది, చాలా బాగుంది చూడడానికైతే. ఇంకా ముందుకు వెళ్దాం, ఇంకా వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాలి. అక్కడ కనబడుతుంది కదా ఒడ్డు, అక్కడ అన్నట్టు మహారాష్ట్ర, మన ఇటు సైడ్ తెలంగాణ. ఇది విలేజ్, మా విలేజ్ ఇక్కడ నుంచి కనబడేది. మా చిన్నోడు చూడండి ఫ్రెండ్స్ ఎంత యాక్టివ్గా నడుస్తాడు. అసలు నాకు కాళ్ళు గుంజుతానే కానీ మావాడైతే ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ నడుస్తాడు మా చిన్నోడు అయాన్ష్. చూడండి అసలు ఆగురన్నా కూడా ఆగుతలేడు. అది చూడు ఉరుకుతుండు అప్పటి నుంచి. ఈ ప్రాణహిత నదిని ఆనుకొని దీని మీద ఆధారపడి చాలామంది జీవిస్తున్నారు ఫ్రెండ్స్. ఈ నదిలో చేపలు పట్టడం కానీ, ఇంకా అటు ఇటు దాటించడం కానీ, అటు వచ్చేటోళ్ళని ఇటు పోయేటోళ్ళని దాటించడం కానీ జరుగుతుంది. ఇక అదే వాళ్ళకు ప్రధాన జీవనాధారం. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాలి. అయితే ఇక్కడ ఫుల్ వాటర్ వచ్చినప్పుడు అప్పుడప్పుడు శవాలు కూడా కొట్టుకొస్తాయి ఫ్రెండ్స్. నిజం, అసలు మేము ఒక 2 సార్లు చూసినాం కూడా. అటు సైడ్ నుంచి ఎవరు వస్తుర్రు దాటడానికి కావచ్చు. ఇక్కడ నుంచి అక్కడ దాకా వచ్చినాం ఫ్రెండ్స్. మనం ఇంకెళ్ళాలి, ఇంకా సగం దూరమే వచ్చినాం. మా చిన్నోడైతే ఉరుకుతుండు, ఒకటే ఉరుకుడు, ఆగురన్నా కూడా ఆగుతలేడు. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉరుకుతుండో. ఆయనకి ఫుల్ ఎంజాయ్ అవుతుంది అసలు ఈరోజు. ఆ కనబడేటి వాటరే ఫ్రెండ్స్. దగ్గరికి వచ్చినాం మనం కూడా. ఇసుక అయితే భలే ఉంది అసలు, సూపర్. అయితే ఈ ప్రాణహిత అటు సైడు గోధుమలు పండిస్తారు ఫ్రెండ్స్. అసలు మన తెలంగాణ సైడ్ ఏమో వరి ఎక్కువ వేస్తారు కదా. ఆ ఒడ్డు దాటితే మేము వెళ్ళినప్పుడు చూసినవైతే అసలు మాకు షాకింగ్ అనిపించింది. వాళ్ళు మొత్తం గోధుమలు వేస్తారు పంట. మనం వరి ఎట్లా వేస్తామో అటు సైడ్ మొత్తం గోధుమలు వేస్తారు. గోధుమలున్న సోయాబీన్ అని కొన్ని పంటలు వేస్తారు. ఎందుకంటే వాళ్ళు అది తింటారు కదా, రోటీ లాంటిది. అందుకని మహారాష్ట్రకి వెళ్ళినప్పుడు మేము చూసినాం, అటు సైడ్ వెళ్ళినప్పుడు. ఇంకా అవి ఇటు తీసుకొచ్చి కూడా అమ్ముతారు. మా ఊరికి తీసుకొచ్చి గోధుమలు అన్నీ అమ్ముకొని వెళ్తారు. వాటర్ దగ్గరికి వచ్చినాం ఫ్రెండ్స్, వెళ్తున్నాం మనం. ఇక చూద్దాం. వాటరు కనబడేటి మొత్తం వాటరే.
యాక్చువల్లీ మేము వెళ్ళేటప్పుడు అయితే ఇంటి దగ్గర నుంచి ఫుల్ ఎండ ఉండే, ఇప్పుడు కొంచెం కొంచెం మబ్బు లాంటి వచ్చింది, కానీ ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు ఫుల్ ఎండ ఉండే ఫ్రెండ్స్. అసలు ఇప్పుడు కూడా మళ్ళీ ఎండ వెళ్తుంది అనుకుంటా. దగ్గరికి వచ్చినాం మనం, చూద్దాం వాటర్ దగ్గరికి వచ్చినాం. ఇంకో విషయం ఫ్రెండ్స్, అసలు నేను ఎప్పుడు మర్చిపోయినా, ఇక్కడ మా గోదావరి ప్రాణహితల అప్పట్లో ఒకసారి 2011లో అనుకుంటా, 11-12 ఆ ప్రాంతంలో హిందీ సినిమా షూటింగ్ జరిగింది. ఇక్కడ పాటలున్న ఫైట్ తీసిర్రు. ధర్తీ హమారా అని సినిమా ఉంటుంది ఒకటి, దాంట్లో ఇక్కడ ప్రాణహిత నదిలో తీసిన సీన్లే చాలా వరకు యాడ్ చేసారు. అలా ఇక్కడ పడవలు కానీ ఇక్కడ జీవన విధానం కానీ కొంత షూటింగ్ చేసుకొని పోయారు. అప్పుడు నేను చిన్నగా ఉంటే, మా అయాన్స్ అంతా మాత్రం ఉంటే నాకు ఇంకా గుర్తుంది. అక్కడికి వచ్చి షూటింగ్ చేస్తా అంటే మేము అక్కడికి వెళ్ళి చూసినాం. అసలు మస్తు అనిపించింది. వాళ్ళు బాగా రిసీవ్ చేసుకున్నారు, మంచిగా మాట్లాడిన వారు. వాళ్ళకి హిందీ వచ్చు, మాకేమో హిందీ రాకపోవు, అయినా కానీ కొంచెం అర్థమైంది. కానీ షూటింగ్ అయితే బాగుంది ఫ్రెండ్స్, అసలు మంచిగా చేసారు. ధర్తీ హమారా అని మూవీ, అది నాకు ఇంకా గుర్తుంది. అదొక స్వీట్ మెమరీ అనుకోవచ్చు. దగ్గరికి వచ్చినాం ఫ్రెండ్స్, మనం వెళ్దాం అక్కడికి, చూద్దాం. అక్కడ పడవ ఉంది, ఈ అటు సైడు ఇటు సైడ్ దాటించడానికి జనాలని ఇక్కడ పడవ లాంటిది ఉంటుంది. ఇక్కడ కొంతమందికి ఇదే జీవనాధారం. వాళ్ళు డబ్బులు తీసుకొని అటు సైడ్ ఇటు సైడ్ దాటిస్తారు, ఎంతో ఉంటుంది ఛార్జ్. అయితే వాళ్ళు ఈ దాటించుడే వాళ్ళ పని. ఇక చేపలు పట్టుడు, దాటించుడు. అక్కడ పడవ కనబడుతుంది కదా, దాంతో చేపలు పడతారు ఫ్రెండ్స్. ఇక్కడ దగ్గరికి వచ్చినాం ఫ్రెండ్స్, అసలు వాటర్ దగ్గరికి రావడానికి ఇంత టైం పట్టింది. అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చినాం, దగ్గరికి వచ్చినాం, వెళ్తున్నాం. చూద్దాం, అక్కడ పడవ ఉంది. ఈ వాటర్ అసలు భలే ఉంటాయి ఫ్రెండ్స్, అసలు ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. మేము ఎప్పుడు రావాలనుకున్నా కానీ ఫ్యామిలీస్తో, మా చుట్టాలు కానీ ఎప్పుడైనా వచ్చినా కూడా ఈ వాటర్లో మంచిగా స్నానం చేసి మంచిగా ఆడుకుంటారు పిల్లలు అయితే. అసలు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చినాం మనం, చాలా దూరం, అసలు 1.5 కిలోమీటర్ నడిచినట్టే. మా చిన్నోడు అయితే అయినా అలసిపోలే, మంచిగా ఆడుకుంటాడు, అనుకో సంబరం అవుతుంది. పడవ చూద్దాం రండి, దగ్గరికి వెళ్దాం. పడవ దగ్గర ఇక్కడ కూర్చొని ఉన్నారు కదా ఫ్రెండ్స్, వీళ్ళే అటు ఇటు దాటించేటోళ్ళు. ఈ మహారాష్ట్ర వాళ్ళని ఉన్న ఇటు సైడ్ నుంచి అటు వెళ్ళేటోళ్ళని, అటు సైడ్ నుంచి ఇటు వచ్చేటోళ్ళని దాటించడానికి ఇక్కడ కూర్చొన్నారు కదా. కొన్ని డబ్బులు తీసుకొని, కొన్ని తీసుకొని డబ్బులు దాటిస్తూ అంటారు. వాళ్ళకు ఇదే ఇక జీవనాధారం. ఇక్కడ ఒక కవర్ లాంటిది వేసుకొని నీడకు కూర్చొని ఉన్నారు. వీళ్ళే అటు సైడ్ ఇటు సైడ్ దాటించడానికి ఇక్కడ కూర్చొని ఉంటారు. ఎవరైనా వస్తే అటు సైడ్ దాటిస్తారు, లేకుంటే లేదు. ఇప్పుడు ఈ పడవని బట్టి ఇక్కడ దాటిస్తారు. దీని మీదనే ఎవరైనా వస్తే దాటిస్తారు. ఒక 20-30 మంది వరకు దీని మీద వెళ్ళొచ్చు కావచ్చు. ఈ పడవ అయితే భలే ఉంది, అసలు మొత్తం టేక్తో చేసిర్రు అనుకుంటా, మంచి స్ట్రాంగ్ ఉంది. ఇది చేసి దగ్గర 10 ఏళ్ళ దాకా అవుతుంది కావచ్చు, అయినా స్ట్రాంగ్గానే ఉంది. ఈ అటు సైడు ఇటు సైడు రావడానికి యూజ్ చేస్తారు అన్నట్టు ఈ పడవని. దీంట్లో ఎరువులు కానీ, ఈ మందు బస్తాలు కానీ అవి ఇవి తీసుకెళ్తారు. ఇప్పుడే వచ్చారు కదా ఫ్రెండ్స్, వీళ్ళు ఇటు సైడ్ నుంచి అటు వెళ్తారు. చూడండి ఇది ఎట్లా వెళ్తారో ఈ పడవలో. దీన్ని పడవ నడిపేదాన్ని గై అంటారు ఫ్రెండ్స్. నేను కూడా వేస్తా అప్పుడప్పుడు. ఆ గైతోని ఇట్లా దొబ్బాలి, ముందుకు దొబ్బితేనే పడవ వెళ్తుంది. దాన్ని ఇప్పుడు ఇక్కడ ఇటు సైడ్ ఇసుకుంది కాబట్టి కింది సైడు ఇప్పుడు అది దొయ్యగలుగుతున్నాం, లేదంటే వేరే పడవ వేయాల్సి ఉంటుంది. దాంట్లో ఒకటి ఇంజన్ కూడా ఉంది ఫ్రెండ్స్, దాంతో కూడా పడవ నడుస్తుంది. అసలు ఇప్పుడు ఇంజన్ వేస్తలేరు కావచ్చు, కానీ ఇట్లా వెళ్ళడం అంటే అసలు భలే ఉంటుంది. ఇక్కడ ఈ వ్యూ కానీ ఇది కానీ చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చాలా విషయాలు చెప్పాలి, కానీ ఫస్ట్ టైం ఫుల్ వ్లాగ్ చేసినాం ప్రాణహిత నది గురించి. ఇంకా మేము బోట్లో ఎట్లా జర్నీ చేసినాం, అటు ఇటు ఎట్లా హ్యాపీగా ఎంజాయ్ చేసినాం, పార్ట్ 2లో చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇంకా మరిన్ని అప్డేట్స్ ఉంటాయి మా నుండి. ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలి మాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.